సరే, ఇక సోది లేకుండా అస్సల్ మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన రాజకీయ చలనచిత్రాన్ని విశ్లేషించబోతున్నాం. అదే ఆపరేషన్ సౌత్ ఇండియా, ఒక వ్యంగ్య రాజకీయ కథనం. మన దేశ రాజకీయాలు ఏ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ మూవీకి తీసిపోవని చెప్పడానికి ఈ ఒక్క రోజు పొలిటికల్ చెస్ గేమ్ చాలు. ఈ విశ్లేషణలో ఒకే ఒక రోజులో జరిగిన రాజకీయ పరిణామాలను, వాటి వెనుక ఉన్న అస్సలు వ్యూహాలను చాలా సరదాగా, కాస్త వ్యంగ్యంగా డీకోడ్ చేద్దాం. ఇది ఏ ఒక్క పార్టీకో వత్తాసు పలికే కథ కాదు. అందరి రాజకీయ అభద్రతాభావాలను ఒకేసారి తెరమీద ఆవిష్కరించే ఒక పక్కా పొలిటికల్ ట్రావెల్ వ్లాగ్ లాంటిది. దేశం మొత్తం ఒకే బ్రేకింగ్ న్యూస్ వైపు అలా కన్నార్పుతుండ చూస్తున్నప్పుడు ఢిల్లీలో ఉండే పెద్దల బుర్రలు అసలు ఎలాంటి ఆలోచనలు నడుస్తాయో తెలుసా? సాధారణంగా దేశంలో ఎన్నికలైనా, వరదలైనా, చివరికి మన చంద్రయాన్ లాంటి ప్రయోగాలైనా సరే, ప్రైమ్ టైం వార్తల్లో తామే ఉండాలనే ఒక సార్వత్రిక రాజకీయ అభద్రతాభావం ప్రతి నాయకుడిలోనూ ఉంటుంది కదా. మరి ముఖ్యంగా ఎక్కడో దక్షిణాదిన ఒక కొత్త ప్రాంతీయ నాయకుడు ముఖ్యమంత్రి అయిపోయి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకుంటే ఇక ఢిల్లీలో టెన్షన్ మొదలవ్వడం పక్కా. ఆ అందరి దృష్టిని మళ్లీ తమవైపు తిప్పుకోవడానికి వాళ్ళేం చేస్తారు? తేదీ మే 10, 2026 ఉదయం దేశం నిద్రలేచేసరికి దళపతి విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేశారు. చెన్నైలో అప్పుడే డప్పులు మోగుతున్నాయి. మధ్యాహ్నమయ్యేసరికి ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అభినందనల ట్వీట్ వచ్చేసింది. ఇక సాయంత్రానికి దక్షిణ భారత్ టూర్ అధికారికంగా స్టార్ట్ అయిపోయింది. ఉదయం జరిగిన ఒక ప్రాంతీయ సంచలనాన్ని సాయంత్రానికల్లా జాతీయ స్థాయి రాజకీయ పర్యటనగా మార్చేయడమంటే ఇదొక పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్న మూవీ స్క్రిప్ట్లా అనిపించడం లేదు? ఈ పొలిటికల్ డ్రామాలో మొదటి అంకం దళపతి ట్రెండింగ్, ఢిల్లీ టెన్షన్. ఒక సినిమా హీరో ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వచ్చినంత పనైంది. ఎక్కడ చూసినా టీవీల్లో ఫ్లాష్లు, యూట్యూబ్ నిండా విజయ్ గారి ఫోటోలతో థంబ్నెయిల్స్ నిండిపోయాయి. ఇదంతా చూసి ఢిల్లీలోని పెద్దలు కూడా కాస్త కంగారుపడ్డారట. సార్, ఈరోజు మొత్తం వార్తలు ఆయన గురించి వస్తున్నాయి అని ఒక అధికారి చెప్తే పెద్దాయన కళ్లద్దాలు సర్దుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వారని రాజకీయ వర్గాల్లో ఒకటే గుసగుసలు. తమిళనాడులో రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు ఎలా మారిపోయాయో చూస్తే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏకంగా రాత్రికి రాత్రే డీఎంకేని బదిలేసి విజయ్ గారి టీవీకే పార్టీ వైపు జంప్ అయ్యారు. ఇంతకాలం కలిసి తిరిగిన వాళ్లు ఇలా ఒక్క ఎలక్షన్లోనే ముఖంచాటేసి వెళ్ళిపోతే మరి ముఖ్యమంత్రి స్టాలిన్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అసలు గ్రూప్ క్రియేట్ చేసిన అడ్మిన్ ఒక్కడే ఆ గ్రూప్లో మిగిలిపోయి మిగతా వాళ్లంతా కొత్త వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిపోయినట్లుగా తయారైంది ఈ వ్యవహారం. ఆ మధ్యాహ్నం ప్రధానమంత్రి చేసిన ఆ ట్వీట్ వెనుక ఉన్న అస్సలు ఆంతర్యమేమిటంటే, పైకి చూడటానికి విజయ్జీకి అభినందనలు అని చాలా హుందాగా రాసి ఉన్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు దాన్ని డీకోడ్ చేసిన విధానమే వేరు. ఆ సందేశం వెనుక ఉన్న అసలు అర్థం కంగ్రాట్స్ విజయ్, కానీ దేశ ప్రజలారా, కెమెరా నావైపు కూడా కొంచెం తిప్పండి, నన్ను కూడా అందరూ గుర్తుపెట్టుకోండి అన్నట్లుగా ఉందని ఒక్కటే సెటైర్లు. అటెన్షన్ ఎప్పుడూ ఒకేచోటు ఉండకూడదు కదా మరి. ఇక తమిళనాడులో ఈ మొదటి అంకం ముగియగానే మన ప్రయాణం నేరుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ల్యాండ్ అయింది. ఇక్కడే పూర్తిగా డైలాగుల మీద నడిచే రెండో అంకం మొదలైంది సుమా. కుర్చీలు, పరాన్నజీవులు, ఈ రెండు పదాలతో బెంగళూరులో ఒక మినీ పొలిటికల్ సునామీ సృష్టించేశారు. ఉదయం నుంచి విజయ్ గురించి మాట్లాడుకుంటున్న మీడియా అంతా ఒక్కసారిగా బెంగళూరులో అసలు ఏం జరుగుతోందా అని మైకులు పట్టుకుని పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ వాడిన ఆ పదం పరాన్నజీవి. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అలా అనగానే కాంగ్రెస్ నేతలంతా షాక్ అయ్యారు. డీఎంకే వాళ్లకి ఇంకో రకమైన షాక్ తగిలిందనుకోండి. కాని సోషల్ మీడియా మీమ్ పేజీలకు మాత్రం పండగ వాతావరణం వచ్చేసింది. ఆనంద భాష్పాలతో వాళ్లు రెచ్చిపోయారు. ఒక మీమ్లో అయితే కాంగ్రెస్ని ఒక దోమలాగా చూపించి కొత్త హోస్టు దొరికేసింది టీవీకే అని రాసుకొచ్చారు. అంటే ఒకరిని వదిలి ఇంకొకరి రక్తం పీల్చడానికి వెళ్ళిందని వాళ్ల ఉద్దేశమన్నమాట. ఎవరి క్రియేటివిటీ వాళ్లది. అయితే ఆ పరాన్నజీవి అనే డైలాగ్తోనే ఆపలేదు. కర్ణాటకలో ఎవరి కుర్చీ ఎప్పుడు ఊగిపోతుందో వాళ్లకే తెలియదు అంటూ మరో చిన్న నిప్పు రవ్వ విసిరేశారు. దానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వెంటనే డిఫెన్స్లో పడిపోయి మా కుర్చీలు చాలా స్ట్రాంగ్ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉదయం తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్న జనాలు ఇప్పుడు కర్ణాటకలో ఎవరి కుర్చీ బలంగా ఉంది, ఎవరిది ఊగుతోంది అనే చర్చలోకి వచ్చేశారు. చూశారా అసలు జనాల దృష్టి ఎంత సడన్గా మళ్లిపోయిందో? కాని మన రాజకీయ విశ్లేషకులు అసలు ఊరుకుంటారా? డీకే శివకుమార్ గారి డైలాగ్ మీద ఒక అద్భుతమైన పంచ్ వేశారు.
ఇండియన్ పాలిటిక్స్లో ఒక కుర్చీ స్ట్రాంగ్గా ఉందంటే దాని అర్థమేమిటో తెలుసా? పైనుంచి అదేనండి, హైకమాండ్ నుండి ఫోన్ కాల్ వచ్చేంతవరకే అని తేల్చి చెప్పారు. ఎంత గట్టి కుర్చీ అయినా సరే, ఢిల్లీ నుంచి ఆ ఒక్క కాల్ వస్తే చాలు, అది పేకమేడలా పడిపోవాల్సిందే అని వాళ్ల విశ్లేషణ. ఇది నిజంగా మన దేశంలో ప్రతి పార్టీకి వర్తించే ఒక చేదు నిజం కదా. సరే, ఆ బెంగళూరు డ్రామా పూర్తవగానే ఫ్లైట్ నేరుగా భాగ్యనగరం హైదరాబాద్లో ల్యాండ్ అయింది. ఇక్కడ 3వ అంకం మొదలైంది. పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభ. ఇది మొదట చూస్తే ఒక సీరియస్ రాష్ట్ర అభివృద్ధి మీటింగ్ లాగానే అనిపించింది. కాని మోదీగారు మైక్ పట్టుకోగానే ఆ మీటింగ్ కాస్త ఒక పక్కా పొలిటికల్ స్టాండప్ కామెడీ షోగా మారిపోయింది. నిధులు, వినోదం ఈ రెండూ కలగలిపి తెలంగాణ రాజకీయాలకు ఒక కొత్త వ్యూహమే రాసేశారు. వేదిక మీద మైకు పట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మర్యాదగా, మీరు గుజరాత్కి ఎలాగైతే ఇచ్చారో మా తెలంగాణకు కూడా అలాగే సహాయం చేయండి సర్ అని అడిగారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర నిధులు అడగడం ఆయన బాధ్యత. అంతవరకు అంతా సీరియస్గా, చాలా హుందాగానే జరిగింది. వేదిక మీద ఒక పాజిటివ్ వాతావరణం కనిపించింది. కానీ అసలు ట్విస్ట్ ఆ తర్వాతే ఉంది కదా. ఆ మర్యాదపూర్వకమైన అభ్యర్థనకిచ్చిన కౌంటర్కి సభ మొత్తం ఒక్కసారిగా అవాకయింది. నేను గుజరాత్కిచ్చినట్టే తెలంగాణకు ఇస్తాను, కాని అలా ఇస్తే మీకిప్పుడొస్తున్న ఫండ్స్లో సగం తగ్గిపోతాయి, అందుకే నాతో కలవండి అంటూ ఒక ఊహించని వరంలాంటి ఆఫర్ ఇచ్చేశారు. అసలిది ఒక రాజకీయ వేదిక మీద, లేకేదైనా కామెడీ క్లబ్లోనా అనే రేంజ్లో టైమింగ్తో విసిరిన ఈ పంచ్కి రాజకీయ నాయకుల మైండ్ బ్లాంక్ అయిపోయిందంటే నమ్మండి. ఆ ఒక్క డైలాగుతో 3 వర్గాల నుండి 3 రకాల రియాక్షన్స్ వచ్చాయి. బీజేపీ వాళ్లేమో వాహ్, ఇది మాస్టర్ స్ట్రోక్ అని చంకలుగుద్దుకున్నారు. కాంగ్రెస్ నాయకులేమో ఇది పబ్లిక్గా చేసిన రాజకీయ బెదిరింపు అని గగ్గోలు పెట్టారు. ఇక మన సోషల్ మీడియా యూట్యూబర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? రేవంత్ రెడ్డికి ప్రధాని షాకింగ్ ఆఫర్ అంటూ పెద్ద పెద్ద క్వశ్చన్ మార్కులతో థంబ్నెయిల్స్ నింపేశారు. చూసారా, ఆ ఒక్క డైలాగుతో 3 వర్గాలను తమ చుట్టూ ఎలా తిప్పేసుకున్నారు? ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సభ, ఇంత రాజకీయ డ్రామా నడిచింది కదా, కాని ప్రసంగంలో ఎక్కడా కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. అసలా పార్టీ పేరు మర్చిపోయారా, లేక దీని వెనక ఇంకేదైనా అదృశ్య వ్యూహం నడుస్తోందా అని తెలంగాణ రాజకీయ వర్గాలు బుర్రలు పీక్కున్నాయి. విమర్శించకపోయినా వార్తే, అసలు పట్టించుకోకపోయినా వార్తే. రాజకీయాల్లో ఇదే కదా అసలైన పొలిటికల్ మైండ్ గేమ్ అంటే. ఇక హైదరాబాద్లో ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ అవ్వగానే మన ప్రయాణం చివరి అంకానికి, అంటే ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది. ఇక్కడికొచ్చేసరికి రాజకీయాల టోన్ పూర్తిగా మారిపోయింది. బెదిరింపులు, పంచ్ డైలాగులు లాంటివన్నీ పక్కన పెట్టేసి ఈ అంకాన్ని ఒక అచ్చమైన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్లాగా మార్చేశారు. ఎందుకంటే రాజకీయ నిఘంటువులో పదాలకు అర్థాలే వేరుగా ఉంటాయి. నేరుగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి అడిగారు. బయట వాళ్లకి ఇదొక మామూలు పలకరింపులాగా అనిపిస్తుంది. కానీ రాజకీయాల్లో నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక నాయకుడు అడిగాడంటే దాని అర్థం మన కూటమి ఇంకా ఆరోగ్యంగానే ఉందా, మనం పర్ఫెక్ట్గా ఉన్నామా అని. ఇదొక పొలిటికల్ కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. ఆ విధంగా కూటమి పటిష్టతను చెక్ చేసేశారు. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్లారు. అక్కడ వాతావరణం చూస్తే ఇది ఎన్డీఏ రాజకీయ మీటింగ్లాగా ఎవ్వరికీ అనిపించలేదు. ఘాటైన ఆవకాయ పచ్చడి, నోరూరించే పూతరేకులు, వెనుక భక్తిభావం ఉట్టిపడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో. అబ్బా, అచ్చం పండగరోజు బంధువులందరూ కలుసుకున్న కుటుంబ కలయికలాగానే ఉంది కదూ. ఈ ఫోటోలు బయటికి రాగానే పాలిటిక్స్ అన్నీ పక్కకుపోయి ఏపీ ప్రజలంతా ఆవకాయ, పూతరేకుల గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక మనం ఈ ప్రయాణం చివరికి వచ్చేశాం. అసలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ 4 రాష్ట్రాల చుట్టూ తిరిగిన ఈ భారీ ప్రయాణం వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి? ఇదంతా కేవలం అభివృద్ధి పనుల కోసమేనా, లేక దీని వెనుక చాలా పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందా? ఈ మొత్తం రాజకీయ ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు ఆ అసలు నిజమేంటో ఇట్టే అర్థమైపోతుంది. ఆ ఒక్కరోజులో చేసిన ప్రతి పనికి, వెళ్లిన ప్రతి చోటుకి వెనుకున్న వ్యూహమిది. జాగ్రత్తగా గమనించండి. తమిళనాడులో విజయ్ని దూరం చేసుకోకుండా జాగ్రత్తపడటం, కర్ణాటకలో కుర్చీలు, పరానజీవి డైలాగులతో మీడియా ఫోకస్ని కాంగ్రెస్ వైపుకి తిప్పేయడం, తెలంగాణలో ఒకే ఒక్క ఊహించని ఆఫర్తో రేవంత్ రెడ్డిని, విపక్షాలను గందరగోళంలో పడేయడం.
ఇక ఏపీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పటానికి ఒక ఆదర్శ కుటుంబ చిత్రం రిలీజ్ చేయడం. ఈ 4 అడుగులతో ఒకే రోజులో ఒక అద్భుతమైన వ్యూహం అమలైపోయింది. రాత్రి ఢిల్లీకి తిరిగి వెళుతున్న ఫ్లైట్లో కిటికీ బయట చూస్తున్న ప్రధానమంత్రిని ఒక నేత అడిగారట, "సర్, ఈరోజు ఉదయమంతా విజయ్ ట్రెండ్ అయ్యాడు కదా" అని. దానికాయన నవ్వి ఊరుకున్నా. మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, ఉదయం దళపతి విజయ్ ట్రెండ్ అయ్యుండొచ్చు, కాని రాత్రి పడుకునే సమయానికి దేశం మొత్తం ఎవరి గురించి మాట్లాడుకుంది? అదేనండి, అందరి దృష్టిని మళ్లీ తమవైపు తిప్పుకోవడంలో ఉన్న ఆ రాజకీయ చాణక్యం. ఈ విశ్లేషణ దేశ రాజకీయాల అస్సలు ముఖచిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇక ఆలోచించండి, నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఈ వ్యూహాలు ఎలా రిపీట్ అవుతాయో గమనిస్తూ ఉండండి.